బాగున్నది కానీ ఇంకా కాలేదు అసలు తింటే వదిలిపెట్టరు అట్లయినా పని ఇప్పుడు ప్రతి దీనికి 500 రూపీస్ పడుతుంది సార్ ఏ పంట బ్రదర్ ఇది ఒక్కటి లాంగ్ షాట్ తీయరు సారీ ఏమనుకుంటారు కంట్రోల్ కానీ అయితే చెట్టు హైట్ ఉంటే 10 ఫీట్ల మెయింటైన్ కూడా ఆగదు దానిపైన పడిపోతుంది పడిపోడు కాదు నీడ దాని మీద పడితే పక్క చెట్టుకు క్రాప్ రాదు షేడ్ అయిపోయిందంటే వేస్ట్ అయిపోతుంది షేడ్ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు ఎంత గాలి వచ్చిన ఏమొచ్చినా చెట్లు అసలు నీకు లోపలికి చాయిస్ లేదు కదా బయట ఇటు కూడా అంటే బార్డర్లో చెట్లు ఏమన్నా అంటే ఫస్ట్ లైన్లో ఉన్నాయి కొంచెం డ్రాప్ అవుతాయి డ్యామేజ్ చెట్లు డ్యామేజ్ అవ్వవు లైట్గా ఓ ట్రే 2 ట్రే కాయలు కింద పడతాయి స్టార్టింగ్ అట్ లాస్ట్ అంటే ఇప్పుడు మనకి నార్మల్గా చెట్లు విరిగిపోయేంత గాలి వస్తుంది అంటారు కదా అట్లా గాలి వచ్చినా లోపల రానివ్వదు బ్యార్గా ఇట్లా మొత్తం క్లోజ్ అయి ఉంటుంది కదా నీకు అంత ఊపాలంటే ఫస్ట్ నీకు అవి ఊగాలి కదా మొత్తం కొమ్మలే ఉంటాయి కాబట్టి గట్టిగా ఉంటాయి ప్లస్ కింద రూట్స్ అన్ని అల్లుకొని క్లోజ్ అయి ఉంటాయి ఇవి కూడా అంత అల్లుకొని ఉంటాయి కాబట్టి దగ్గర ఉండడం వల్ల రూట్స్ అన్ని మంచిగా ఒకటి అల్లుకొని ఉంటాయి కొమ్మలు కూడా క్లోజ్ అయి ఉంటాయి సో దాంతో అడ్వాంటేజ్ 2016 సార్ ఈ సైడ్ మొత్తం ఒకటే సార్ అన్ని వెరైటీస్ ఇదంతా కూడా మీరు సేమ్ 16 ఫీట్ బై 5 చెట్లు పర్ ఎకర్ బళ్ళారి నుంచి గోటిల్ తెచ్చి 12 రూపాయలేమో పడ్డది అప్పుడు సార్ ఇంట్లో కూడా రకాలు ఉంటాయి మొక్కలు కట్టించండి మన నర్సరీలో ఇక్కడ ఉన్నాయన్నీ మన నర్సరీలో గ్రో చేస్తాం మనం ఏ స్టేషన్ నుంచి ఇప్పుడు సంగారెడ్డికి వెళ్ళి మామిడి సీతాఫలం జామ దగ్గర ఇది బళ్ళారి కనసారి ఏ స్టేషన్ అక్కడ నుంచి మదర్ బ్లాక్స్ తెచ్చుకొని మనం గ్రో చేస్తాం ఇది డ్రై ఫ్రూట్ ఎట్లా చేస్తారు డ్రై ఫ్రూట్ ఈ చెట్టుగా వేరే అది బ్రీడే వేరు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది మరి మనం బయట అమ్మేది మీరు అన్నది కరెక్టే ఈ కాయ డ్రై ఫ్రూట్ పనికిరాదు అమ్మేది పచ్చిదే అమ్ముతారా ఇది పచ్చిదే మనకు సరిపోదా అంత డిమాండ్ మరి డ్రై ఫ్రూట్ టెక్నాలజీ చెట్టు ఇది బళ్ళారి ఆ బ్రీడే వేరు ఈ రకానికి అది కట్టడానికి రాదు ఇప్పుడు మీ దగ్గర దండాలు గుస్తారు ఎక్కువ అనంతపూర్లో పెంచుతారు కదా అనంతపూర్లో బాగా అది స్వీట్నెస్ కూడా దండాలు గుస్తారు అవునవును కాయ తెంపినాక కూడా 5-6 రోజులు ఆగుతుంది ఖరాబ్ కాదు మన సాయంత్రానికల్లా వెళ్ళిపోవాలి సేల్ అవ్వాలి స్మూత్ ఉంటుంది అని మరి మనకి డ్రై ఫ్రూట్ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కదా డ్రై ఫ్రూట్ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కదా అయితే అవి అంత చేసేటప్పుడు ప్రాసెసింగ్ లో చేస్తారు చక్కెర ద్రావణంలో ముంచుతారేమో కలుపుతారు అవన్నీ మిక్స్ చేసి సిరప్ ఉంటుంది సిరప్లో ముంచి తీస్తారు ఇప్పుడు డ్రై అయినాక తినండి ఒరిజినల్ తిన్నది టేస్ట్ ఉండదు డ్రైది టేస్ట్ ఉంటుంది సిరప్ తిన్నప్పుడు కూడా ఇప్పుడు ఇది తింటే మీకు అది పనికిరాదు ఇప్పుడు రెండు ఎంపీ మంచి బాగున్నది ఇది